తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. తెనాల్లో 2 కేసులు ఉన్నాయి, మంచి కేసులు. మర్డర్ కేసు ఒకటి ఉంటుంది, ఒక కిడ్నాప్ పోక్సో కేసు. ఈ రెండిట్లో లీడ్స్ ఏమి వచ్చాయి, ఏం నేర్చుకున్నారు? అంటే ఫస్ట్ నేను వెళ్ళిన 1 వీక్ మర్డర్ జరిగిందండి. నైట్ చంపేశారు, మార్నింగ్ వచ్చేసరికి ఆ వాకింగ్ చేసే వాళ్ళు చూస్తే తెలిసింది అక్కడ మర్డర్ జరిగిందని చెప్పేసి. కానీ ఇమీడియట్ గా అప్పుడు మొత్తం అంటే ఒక గ్రేవ్ అఫెన్స్ ఏదైనా జరిగినప్పుడు పోలీస్ ఫోర్స్ అంతా కూడా చాలా యునైటెడ్ గా యాక్ట్ చేస్తారండి. అది మాత్రం నేను ఫస్ట్ అక్కడ నేర్చుకున్నాను. అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముద్దాయిని మనం ట్రేస్ చేయడం జరిగింది. చాలా టెక్నికల్ డీటెయిల్స్, అన్ని టెక్నికల్ సిడిఆర్స్ గానీ, ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇద్దరు యాక్చువల్ గా చెప్పాలంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అతను ఇతన్ని చంపాడు అంటే ఎవరు నమ్మలేదు అసలు ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు కలిసి తిరిగేవారు. అట్లా కాకపోతే ఇతని దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఇంతకు ముందు. ఆ అప్పు తీసుకున్న తర్వాత కూడా ఇతను తీర్చకపోవడంతో ఈ అబ్బాయి చనిపోయిన అబ్బాయి హైదరాబాద్ లో చేసేవారు, ఇతను తెనాలిలోనే ఉండేవాడు. వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇతను చంపాలని ప్లాన్ చేసుకున్నారండి. ఎందుకంటే మెయిన్ మోటివ్ వీళ్ళ వైఫ్ని తిట్టేవాడు, వల్గర్గా మాట్లాడేవాడు అని. అది ఇతను జీర్ణించుకోలేకపోయాడు. డబ్బులు ఇవ్వకపోతే మీ వైఫ్నైనా రమ్మను నా దగ్గరికి అన్నట్టు మాట్లాడేవాడు అంట. దానివల్ల బాగా అదే గ్రడ్జ్ పెంచుకున్నాడు. వచ్చినప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటున్నాడు, బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు కిల్ హిమ్. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బయట డ్రింక్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాడు నేను అతనితో వెళ్తున్నాను అని చెప్పి. సో మనకు అక్కడి నుంచే లీడ్స్ వచ్చాయి. అతనితో వెళ్లే ముందు ఇలా అతనితో పాటు ఈ నైట్ ఇక్కడే ఉంటాను, రేపు మార్నింగ్ వస్తానని చెప్పాడు. తర్వాత రాలేదు. అంటే వీళ్ళు రాలేదు, వీళ్ళు వెయిట్ చేయలేదు. వీళ్ళు ఎర్లీ మార్నింగే మనకి ఆ పక్క నుంచి ఎవరో వెళ్తున్న వాళ్ళు చూసి చెప్తే వీళ్ళు కూడా తర్వాత ఇతను ఎవరు అని చెప్పి మొత్తం అన్ని డీటెయిల్స్ తీసుకుంటే వాళ్ళు వచ్చి నైట్ ఇతని దగ్గర ఉన్నామని చెప్పారు అని చెప్పేసి మొత్తం మనకు అట్లా లీడ్స్ అయితే వచ్చాయి. అతని దగ్గర ఉంటారన్నా కూడా వీళ్ళు సస్పెక్ట్ ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఆల్మోస్ట్ 10 years నుంచి థిక్ ఫ్రెండ్స్. అలాంటి అతను ఈ అబ్బాయిని చంపుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడ మనకి అతన్ని ముద్దాయి దొరికిన తర్వాత అతను కన్ఫెస్ చేసినప్పుడు తెలిసింది మనకి అది ప్రీ ప్లాన్ మర్డర్. ముందు నుంచి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చంపేద్దాం అన్నట్టుగా కత్తి కూడా 2 సంవత్సరాల క్రితం కొనుక్కుని అతను పెట్టుకుని ఉన్నాడు ఇంట్లో. ఎందుకంటే ఆ రోజు అంత ప్రోక్ ఏమైంది? ఇది కంటిన్యూస్ గా వాళ్ళ వైఫ్ ని అనడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ ని తిట్టడంతో ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అతను ముందే చంపుతాను ప్లాన్ చేసుకుని వెళ్ళాడండి. మళ్ళీ దీని మీద ప్రొవోకేట్ చేసేసరికి మళ్ళీ అతను ఆ టాపిక్ తెచ్చాడు. తేవంగానే అదే ఎక్స్క్యూజ్ చూపించి చంపేశాడు. బట్ ఆయన చెప్పకపోయినా కూడా చంపేవాడే. ఎందుకంటే ముందే ప్లాన్డ్ గా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కత్తి తీసుకుని వచ్చి వెళ్ళి చంపాడు. అదంతా ఆయన కన్ఫెషన్ లో తేలింది మనకి. ఎట్ ద సేమ్ టైం మనకి రిలేటెడ్ CCTV ఫుటేజెస్, CDR అన్ని కూడా వచ్చాయి. సో ఆ విధంగా అతను ట్రేస్ చేయడం జరిగింది. అప్పుడు ఆ కేసు ప్రస్తుతం ట్రయల్లో ఉందండి ప్రస్తుతానికి. కానీ అక్కడ మర్డర్ కేసులో ఒక ప్రొబేషన్ ఆఫీసర్ ఏం నేర్చుకున్నారు మీరు అక్కడ? అదే చాలా మీరు చెప్తారు, కేసును కరెక్ట్ గా చూపించడం, చార్జ్ షీట్ కరెక్ట్ ప్రాపర్ గా వేయడం, విట్నెస్ కరెక్ట్ గా తీసుకోవడం, కన్ఫెషన్ రేట్ కరెక్ట్ గా తీసుకురావడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరు మీకు అప్పుడు నేర్పారు? అంటే అక్కడున్న CA గారు, అప్పుడు బెల్లం శ్రీనివాసరావు గారు ఆయన CA గారు ఉన్నారు, అప్పుడు DSP గా జనార్దన్ రావు గారు ఉన్నారు. వాళ్ళే నాకు మొత్తం దీంట్లో ఎలా చెయ్యాలి అన్నది అంతా. యాక్చువల్ గా అయితే అక్కడ CA గా చేయాల్సిన కేసు అది. నేను CA చార్జ్ గా అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి నేను చేశాను. కాకపోతే దాంట్లో రైట్ ఫ్రమ్ డే 1 ఆ కేసులో ఏది చేసినా ఇంక్లూడింగ్ CDతో సైతం డాక్యుమెంట్ రెడీ చేసింది కూడా మొత్తం నేనే చేసుకున్నాను. అంటే ఏ కేసు చేసినా నేనే చేసుకునేదాన్ని. ట్రైనింగ్ లో ఎన్ని కేసులు చేసినా, ఇప్పుడు ఎస్ఐగా ఉన్నప్పుడు కూడా కొన్ని డెత్ కేసులు, హ్యాంగింగ్ కేసులు, యాక్సిడెంట్ కేసులు అవన్నీ నేను చేశాను. అవన్నీ కూడా నేనే CD చేసుకునేదాన్ని, డాక్యుమెంట్ తో సైతం ఇంక్లూడింగ్ వాళ్ళు చెప్పింది రాసుకోవడం, ఆ తర్వాత నా ఓన్ వర్షన్ నేను రాసుకోవడం అన్ని కూడా నేనే చేసుకున్నాను. అదే సాధారణంగా యాక్సిడెంట్ కేసులో మీ వాళ్ళకి ఒక ఫార్మాట్ ఉంటుందండి. నిర్లక్ష్యంగా, నిర్లక్ష్యంగా, అతివేగముగా, మద్యం సేవ, ఇదే కంటెస్ట్ ఎప్పుడు రాస్తుంటారు. మీరు అదే తీసుకొచ్చారా, లేదు దాన్ని ఏమైనా మాడిఫికేషన్ చేసుకొచ్చారు? అంటే అక్కడ ఎవిడెన్స్ ని బట్టి ఉంటుందండి మనకి. ఇప్పుడు నేను చేసిన యాక్సిడెంటల్ కేసులో మీరు చెప్పినట్టు రాంగ్ రూట్ లో వచ్చారు,
ఫాస్ట్ గా వచ్చాడు, హార్న్ వేసినా కూడా పక్కకు జరగలేకపోయాడు కాబట్టి అలానే ఛార్జ్ చేస్తాము. బట్ ఎందుకంటే ఆ సెక్షన్ లో ఉన్న కంటెంట్స్ రావాలి కాబట్టి రాస్తారు, బట్ మోస్ట్లీ అవన్నీ కూడా కరెక్టే ఉంటాయి. సో నేను అక్కడ చేసుకునేది నాకు ఇక్కడ ఉపయోగపడింది. సో దీంట్లో రైట్ ఫ్రమ్ ఇంక్వెస్ట్ మొత్తం అన్ని కూడా నేనే రాసుకున్నాను, నేను చేత్తో కూడా రాశాను దాంట్లో. సో అదంతా కూడా నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనికొచ్చింది. మర్డర్ కేసు తర్వాత ఇంకో కేసు పోక్సో కేసు అది. అది ఫస్ట్ అమ్మాయి మిస్సింగ్ కేసు ఇచ్చారు మనకి. ఆ తర్వాత అమ్మాయిని ట్రేస్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి వేరే అబ్బాయి చెప్పిన మాటలు నమ్మేసి వెళ్ళిపోయింది, తర్వాత సెక్షువల్ అఫెన్స్ కూడా జరిగింది అమ్మాయి మీద అని చెప్పేసి. సో అమ్మాయి ట్రేస్ చేసిన తర్వాత చూస్తే అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్, మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక 2-3 days తర్వాత మళ్ళీ ఇంటి దగ్గరలో ఎక్కడో వదిలేసి వస్తే ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళు 2 days తర్వాత వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ పేరెంట్స్ మనకి తీసుకొచ్చి చెప్పారు. కాకపోతే అమ్మాయిని మాట్లాడినప్పుడు, ఇప్పుడు నేను లేడీ ఆఫీసర్నే కాబట్టి నేను నాతో మాట్లాడినప్పుడు తెలిసింది ఆ అమ్మాయి మీద ఇలాగా అఫెన్స్ అవి జరిగింది అని చెప్పేసి. తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అప్పటి నుంచి. అంటే ఈ అమ్మాయి మీద మిస్సింగ్ కేసు పెట్టారని తెలుసుకుని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి అబ్స్కాండింగ్ లో ఉంటే మళ్ళీ టెక్నికల్ డీటెయిల్స్ ఆధారంగా మనకున్న ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అబ్బాయిని అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ పెట్టడం జరిగింది. దాంట్లో మరి అమ్మాయి ఒప్పుకుందా? ఎవరు అమ్మాయికి తెలియదు కదా, అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్న అబ్బాయితో పాటు తీసుకుని వెళ్ళాడు అబ్బాయి మాయ మాటలు చెప్పి. వాడికంటే వాడు పెద్దోడా? పెద్దోడేనండి అబ్బాయి. మేజర్ అమ్మాయి ఒప్పుకుందా? అంటే అమ్మాయి విల్లింగ్ నమ్మేసే తీసుకెళ్లాడు, విల్లింగ్ గానే వెళ్ళింది ఈ అమ్మాయి. ఏదో అబ్బాయి బాగా చూసుకుంటాడు అది ఇది అని చెప్పేసి విల్లింగ్ గా వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అఫెన్స్ అయితే జరిగింది. అంటే నేను ఎలాగో పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి అఫెన్స్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి, ఇంటి దగ్గర కాదు, దగ్గరలో ఎక్కడో ఒక చోట వదిలేసి అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి వచ్చింది, అప్పటికి నమ్ముతూ ఉంది అతన్ని. కానీ తర్వాత మనము మాట్లాడినప్పుడు ఏమ్మా అబ్బాయి ఆల్రెడీ మ్యారీడ్, మరి ఇట్లా నిన్ను నిజంగా ఇష్టపడేవాడైతే ముందే చేసుకోవాలి కదా, అందులో నువ్వు ఇంకా చిన్న అమ్మాయివి అని మనం బాగా కౌన్సిలింగ్ ఇస్తే అప్పుడు రియలైజ్ అయింది ఆ పాప నన్ను మోసం చేశాడు అని చెప్పి. బట్ ఎనీహో కన్సెంట్ అనేది నో కన్సెంట్ పోక్సో కాబట్టి. ఇప్పుడైతే ప్రస్తుతం అది కూడా ట్రయల్ లో ఉందండి. అక్కడ నుండి ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే. అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఏరియా, భయపడ్డారా? లేదు బానే చూస్తాం సంగతి తెలుసుకుందాం వచ్చారా? అంటే నాకు దాని గురించి అంత ఆలోచించలేదండి. పోస్టింగ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఈ పోస్టింగ్ లో రాగానే వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ ఇప్పుడు లేదు, పక్కనే రాఘవేంద్ర టెంపుల్ మంచి టెంపుల్ ఉంటది. నేను రాగానే ఆరాధనోత్సవాలు జరిగాయి మంత్రాలయంలో, ఆరాధనోత్సవాలు అని. ఫస్ట్ అదే హెవీ బందోబస్తు. అదే సేమ్ టైమ్ మాకు ఇక్కడ కౌతాలం కూడా ఉంది. కౌతాలంలో ఉరుకుంద స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా చాలా హెవీ క్రౌడ్స్ వస్తారు అక్కడ ఇక్కడ కూడా. అది నాకు ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి అదే కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ మా ఎస్పీ గారి సపోర్ట్ తో, తర్వాత ఇక్కడ అదర్ డిఎస్పీస్ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందుకని మన ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ మనకి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఎస్పీ గారు అయితే చాలా సపోర్టివ్గా ఉంటారండి మాకు ఇప్పటికీ కూడా. బాగా సపోర్ట్ చేస్తారు, ఎప్పుడైనా రిక్వైర్డ్ గైడెన్స్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం మనకి ఏమైనా అవసరం అయితే స్ట్రెంత్ కూడా బయట నుంచి పంపిస్తారు. సో ఆ విధంగా కంప్లీట్ చేసాము. ఆ తర్వాత ఇమీడియట్ గా నేను వచ్చి 1 month కూడా కాలేదు వినాయక చవితి అన్నది డెఫినెట్లీ మేజర్ బందోబస్తు ఉంటుంది ఎక్కడైనా కూడా. అది ఇక్కడ ఎమ్మిగ్నూరులో అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదోని వెళ్ళాము, అక్కడి నుంచి కర్నూలు చేసాము. దాని తర్వాత ఇమీడియట్ గా దసరా ఫెస్టివల్, ఆ తర్వాత ఇంకా దీపావళి అవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మాకు రీసెంట్ గా అయితే నీలకంఠేశ్వర స్వామి జాతర ఎమ్మిగ్నూరులో చాలా ఫేమస్. ఆ జాతర మొన్న రీసెంట్ గానే కంప్లీట్ అయింది, అది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. మీరు వచ్చిన తర్వాత డబుల్ మర్డర్ జరిగింది. అవును, అదే రోజు జరిగింది, నీలకంఠేశ్వర స్వామి జాతర రోజునే జరిగింది. యాక్చువల్ గా అది కూడా ఇంతకుముందు 2 years బ్యాక్ జరిగిన మర్డర్ కి ఇది అసలు ఫ్యాక్షన్ అనేది కాదండి. దీనికి మనం ఫ్యాక్షన్ అని పెట్టలేము, ఎందుకంటే అసలు మోటివ్ కూడా ఆ ఊరు ఎప్పుడు కూడా అంతకుముందు కందనాతిలో జరిగింది. ఇది యాక్చువల్గా చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక మేజర్ కమ్యూనిటీ వచ్చేసి బోయాస్. ఫస్ట్ 2024లో ఫిబ్రవరిలో జరిగింది అని చెప్పేసి తెలిసింది. దాంట్లో ఏంటంటే ఒక వీధిలో నార్మల్ పబ్లిక్ ట్యాప్ ఉంది, మున్సిపల్ ట్యాప్. ఆ ట్యాప్ లోంచి ఆ వాటర్ అందరూ పట్టుకుంటూ ఉన్నారు. ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నారు కొత్తగా, వాళ్ళిద్దరు బ్రదర్స్. ఆ ఇల్లు కూడా కొంచెం రోడ్డు మీదకి వచ్చేలా కట్టారు.
రోడ్ మీదకి వచ్చేలా కట్టేటప్పటికి టర్నింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అక్కడ. ఆ రోడ్స్ అన్ని విలేజ్ రోడ్స్ చిన్నగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఈయన ఏం చేసేవారంటే ఆ పబ్లిక్ ట్యాప్ లోంచి వాటర్ తీసి ఇల్లు తడపడానికి, క్యూరింగ్ కి దానికి వాడేవారు. సో వీళ్ళకి మిగిలిన వాళ్ళకి నీళ్ళు తక్కువయ్యేవి. సో ఇది ప్రొలాంగ్డ్ గా జరిగేసరికి వాళ్ళందరూ వీళ్ళ దగ్గరికి అడగడానికి వెళ్ళారు. అడగడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఘర్షణలో పక్కన ఏదో గరిటె ఉంటే దాంతో తల మీద కొట్టేసరికి సివియర్ ఇంజురీస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఒక ఇద్దరు చనిపోయారు. అసలు గొడవ జరగడమే అది. అక్కడ దాంట్లో పెద్ద ఇష్యూస్ లేవు, ఏం లేవు. ఇళ్ళ ఫస్ట్ లేడీస్ గొడవ స్టార్ట్ అయిన తర్వాత జెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, దాంట్లో చనిపోయారు వాళ్ళు. అసలు ఫ్యాక్షన్ అని కాదు, ఏం కాదు. ఆ తర్వాత ఆ ముద్దాయిలకి రిమాండ్ పెట్టారు. తర్వాత వాళ్ళు చాలా సంవత్సరాలు మొన్నటి దాకా కూడా వాళ్ళు ఊర్లో లేరు. మొన్న దసరాకి వాళ్ళకి అక్కడ జాతర జరుగుతుంది, అమ్మవారి జాతర. ఆ టైంలో వచ్చారు. అప్పటికే మనము హెవీ పోలీస్ బందోబస్తు ఉంది, పికెట్ అన్ని నడుస్తూ ఉన్నాయి. మొన్న ఆ రోజు వాళ్ళు పొలంకి వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా వీళ్ళిద్దరు అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు కంప్లైంట్, ఇంకొకటి అక్యూజ్డ్, ఏది 24 కేసులో. వాళ్ళు ఇప్పుడు వస్తున్నప్పుడు ఒకరికొకళ్ళు ఆటో ఎదురైతే నువ్వు తీయంటే నువ్వు తీయ అనే టైంలో ఇదిగో వీళ్ళు మనల్ని చంపేసి కూడా ఇంకా హై హ్యాండెడ్ గా ఉన్నారు, వాళ్ళు తగ్గట్లేదు అన్నట్టుగా గొడవ స్టార్ట్ అయింది వాళ్ళకి. గొడవ స్టార్ట్ అయ్యి వీళ్ళు మళ్ళీ మన మీదకి వస్తున్నారు, మళ్ళీ చంపుతారా ఏంటి అన్నట్టు అప్పటికప్పుడు ప్రొవోక్ అయిపోయి అప్పటికప్పుడు అందరూ అక్కడక్కడే వాళ్ళే కదా, అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏవే వెపన్స్ ఉంటే తీసుకొచ్చేసి అతన్ని అటాక్ చేస్తారు ఫస్ట్ పర్సన్ ని. కానీ అతను సంభవం ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న అతన్ని, పొలంలో ఉన్న అతన్ని వీళ్ళు వెళ్ళి చంపారు. అంటే రీజన్ 2024 నల్లా పంచాయతీ అంతే. అప్పుడు చంపారు కదా, ఇప్పుడు కూడా మా మీద ఇంత హై హ్యాండెడ్ గా ఉన్నారు వీళ్ళు అని. ఈ ట్రాక్టర్స్ అది ఎదురుబదురుగా వచ్చినప్పుడు జరిగిన ఇష్యూ అది. అది ముందు ప్రీ ప్లాన్డ్ కాదు, ఏం కాదు. అది జస్ట్ అప్పుడు ఆ సడన్ ప్రొవకేషన్ లో వాళ్ళు వచ్చి అంటే అప్పుడు అలాగే చంపేశారు, ఇప్పుడు కూడా మమ్మల్ని అలాగే చంపుతారా ఏంటి, ఎప్పుడు కూడా మేము ఇలా లూజింగ్ ఎండ్ లోనే ఉన్నాము అని చెప్పి. అది కూడా కరెక్ట్ గా ఇప్పుడున్న అక్యూజ్డ్ ఇళ్ళ దగ్గర జరిగింది. సో ఇమీడియట్ గా గ్యాదర్ అయిపోయారు వాళ్ళు. ఇమీడియట్ గా గ్యాదర్ అయిపోయి వాళ్ళ అంటే అందరూ కూడా ఫార్మర్సే కదా, అక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుని వచ్చేసారు. అవి తీసుకుని వచ్చి దాంతో అటాక్ చేశారు. ఇప్పుడు అంటే ఫ్యాక్షన్ అంటే ఒకప్పుడు విలేజ్ లో డామినేషన్ కోసము దానికోసం చేశారు. 24లో జస్ట్ ఈ పంచాయతీ జరిగింది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మమ్మల్ని చంపుతారా అన్న ఉద్దేశంలో పట్టుకుని వచ్చేసి కొట్టేసుకున్నారు, దొరికారండి. విత్ ఇన్ 3 days మనం 5th జరిగితే 8th కల్లా మనం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టాము. 12 మందిని అప్పుడు పెట్టాము. ఇంకొక 2-3 days లో మిగిలిన ఇంకో 13 మంది, టోటల్ 25 members ని రిమాండ్ పెట్టాము. మీరు ఎంఎన్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత మీ సబ్ డివిజన్ లో ఒక పోలీస్ స్టేషన్ కి ది బెస్ట్ పోలీస్ అవార్డు వచ్చింది. అవునండి. అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? పెదకడ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఈ జస్ట్ ఈ మర్డర్ జరిగిన ఒక 3-4 days లోనే వచ్చింది. కాకపోతే కాకపోతే దానికి అదే అవార్డు అయితే అప్పుడు వచ్చిందండి. దాని ప్రాసెస్ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. నేను వచ్చిన తర్వాతనే వాళ్ళు విజిట్కి వస్తున్నారు అని చెప్పి తెలిసింది. అది ఎప్పుడు అరౌండ్ సెప్టెంబర్లోనో ఇప్పుడు వాళ్ళు విజిట్కి వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చారు. అక్కడ మెయిన్ వాళ్ళు చూసింది ఏంటంటే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉంది, మనం పబ్లిక్కి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామా, అంటే సీటింగ్ అరేంజ్మెంట్ కానీ. ఇప్పుడు కొంతమంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి రావడానికి ర్యాంప్ సౌకర్యం ఉందా, కూర్చోవడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయా, ఆ తర్వాత ఇంపార్టెంట్ నెంబర్స్, ఎమర్జెన్సీ నెంబర్స్ కానీ, అది ఎపీల్ అంటే ఫస్ట్ ఎపీల్, సెకండ్ ఎపీల్ ఆర్టీఐలో ఉంటే ఆ నెంబర్స్ కానీ అవన్నీ డిస్ప్లే చేస్తున్నామా లేదా, సీసీటీవీనెస్ అనేది మాకు అప్లికేషన్ ఉంటుంది, దానిలో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నామా లేదా, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉంది, ప్రివెంటివ్ మెజర్స్ ఎలా ఉన్నాయి, మెన్కి ఈ మెస్ క్వాలిటీ కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి, చుట్టూ గ్రౌండ్ ఉందా లేదా, మెన్కి ఫిజికల్ యాక్టివిటీస్కి ఉన్నాయా లేదా, ఇట్లాంటివన్నీ తీసుకుని పోలీస్ స్టేషన్ నీట్గా ఉందా లేదా, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఇవన్నీ తీసుకుని ఆ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు పెదకడ్పూర్ అండి డీజీ గారు ఇచ్చారు. ఎప్పుడు అరౌండ్ జనవరి 10th 11th 9th ఎప్పుడు మేము వెళ్ళి విజయవాడకి వెళ్తే మా ఎస్పీ గారికి మాకు అందరికి కూడా డీజీపీ గారు అవార్డు ఇవ్వడం జరిగింది, సర్టిఫికెట్ ఇచ్చారు. ఓకే, ఈ రెండు కాకుండా ఎంఎన్ గారిలో మీ మార్క్ ఏముందండి? ఇంకా మార్క్ అంటే జనాలు ప్రజలను అడిగితే తెలుస్తుందండి. నేను వచ్చిన తర్వాత విజువల్ పోలీసింగ్ ప్రయత్నిస్తారా, టెక్నాలజీ పోలీసింగ్ ప్రయత్నిస్తారా? అంటే రెండు ఉంటాయండి కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు అటు సైడ్ ఏరియాస్ చూసుకుంటే కొంచెం డెవలప్డ్ అండి. నా చిన్నప్పుడు అటువైపు ఏరియాస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడికి అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ కోసిగి, కౌతాలము ఇటువైపు ఏరియాస్ తీసుకుంటే ఆ మండలాలన్నీ కూడా చాలా బ్యాక్వర్డ్. పిల్లలు చాలా వరకు చదువుకోరు, అందరూ సుగ్గికి అని చెప్పి మైగ్రేట్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ అట్లానే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ రెయిన్ ఫెడ్ క్రాప్సే,
ఆ క్రాప్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఉంటారు. అది అయిపోయిన తర్వాత క్రాప్ ఈల్డ్ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద క్రాప్ పత్తే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎక్కడైతే కెనాల్స్ దగ్గరలో ఉంటాయో అక్కడ మాత్రం వరి వేస్తూ ఉంటారు. మిగిలిన చోట అన్ని కూడా ఆల్మోస్ట్ పత్తే ఉంటుంది ఇక్కడ. అంటే ఎమ్మిగ్నూరు ఈ పత్తికి, ఈ చేనేత వాటికి ఫేమస్. సో అది ఉంది. దాంతోపాటు మేజర్ క్రాప్ కూడా ఇదే. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మేజర్ ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, అంతా కొంచెం బ్యాక్వర్డ్ గా ఉంటారు. మోరోవర్ కొంచెం ఏదైనా చిన్న గొడవలు అయితే సామరస్యంగా పరిష్కారం దానికంటే కూడా ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు ఫస్ట్. మనకి అటువైపు ఆ బెల్ట్ చూసామంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారండి. వాళ్ళందరూ చదువుకుని వేరు వేరు జాబ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువ మాన్యువల్ లేబర్ పనులే చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే అలాంటి చోట్ల కూడా ఈ మధ్యన రీసెంట్ గా గ్రూప్ 2లో కానీ, అంతకుముందు జరిగిన డిఎస్సిలో కానీ, కానిస్టేబుల్ సెలక్షన్స్ లో కూడా కోసిగి, కౌతల, మా మండలాల నుంచి కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ అయ్యారు. దానికి మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకా ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ కానీ, పోక్సోలో ఎలోప్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో వాటన్నిటి కోసం కూడా మేము క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ గురించి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. రోజు కూడా మా సిఐలు, ఎస్ఐలు అన్ని చోట్ల వెళ్తూ ఉన్నారు. నేను రోజుకు ఒక విలేజ్ అయినా కవర్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మీది అయిన తర్వాత కూడా ఇంకో విలేజ్కి వెళ్లాల్సింది ఉంది. సో అలాగా విస్తృతంగా మేము అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకొకటి మనకు ఎమ్మిగ్నూరు నుంచి, ఆదోని నుంచి ఎమ్మిగ్నూరు వచ్చే రోడ్డు హైవే ఉంది. హైవే మీద జనరల్ గా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దాని మీద కూడా మేము ప్రజలకు ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. హెల్మెట్ పెట్టుకోమని, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని. ఎక్కువ మాకేమవుతుందంటేనండి, మంత్రాలయం మా సబ్ డివిజన్ లో ఉంది. సో కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చేసేయాలని అనుకుంటారు. సో ఓవర్ నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ తెల్లవారుజాముకి వచ్చేసరికి నిద్రపోతూ ఉంటారు. నిద్రమత్తు వస్తుంది ఏ మనిషికైనా సర్వసాధారణం. కానీ ఆ టైంలో వాళ్ళని కొద్దిసేపు ఆపి రెస్ట్ తీసుకుని డ్రైవ్ చేస్తే బాగుంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నిద్రపోయి. కానీ అది చేయకుండా కంటిన్యూస్ గా రావడం వల్ల ఆల్మోస్ట్ నవంబర్లోనండి, నవంబర్ 29 నాకు గుర్తుంది, ఆ రోజు కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. దాంట్లో ఎక్సెప్ట్ డ్రైవర్ 6 మెంబర్స్ చనిపోయారండి. దాంట్లో 2 3 years ఓల్డ్ పిల్లలు ఉన్నారు. ఆ యాక్సిడెంట్ అది మనం చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. అది కూడా నేనే ఇన్వెస్టిగేట్ చేశాను ఆ కేసు కూడా. కేవలం నిద్రపోతూ కారు లెఫ్ట్ సైడ్ వెళ్ళటం అనేసి కంప్లీట్ గా రైట్కి వెళ్ళిపోయింది. సో ఆ విధంగా కూడా మనం అవగాహన కలిగిస్తున్నాము. ఇక్కడ మన మంత్రాలయంలో కూడా వచ్చే భక్తులందరికీ కూడా కన్నడలో కూడా అనౌన్స్మెంట్ ఇప్పిస్తున్నాం. దయచేసి నిద్ర వస్తే కాస్త రెస్ట్ తీసుకుని డ్రైవ్ చేయండి అని. అదే మళ్ళీ అది చేయడమే కాకుండా మనకి ఇక్కడ ధర్మపురి దగ్గర, హలహర్వి దగ్గర ధర్మపురి టోల్ ప్లాజా అని ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ ఎమ్మిగ్నూరు నుంచి ఆదోని వెళ్ళే రోడ్ లో బనవాసి అనే విలేజ్ ఉంది. అక్కడ ఇక్కడ కూడా రెగ్యులర్ గా ఎర్లీ మార్నింగ్ స్టాప్ వాష్ అండ్ గో, అంటే వెళ్ళే వెహికల్స్ ఆపి వాళ్ళకి కొంచెం వాటర్ ఇచ్చి ఫేస్ వాష్ చేయించి అప్పుడు పంపిస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ నిద్రలో డ్రైవ్ చేస్తూ దానివల్ల జరిగే యాక్సిడెంట్స్ ని కట్టేల్ చేయడానికి చేస్తున్నాం. అవి కాకుండా మైనర్ డ్రైవింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మైనర్ డ్రైవింగ్ చేయకూడదని దాని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తూ కూడా దానికి రిలేటెడ్ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇవ్వాల్సినంత అవేర్నెస్ ఇచ్చాము. ఇన్స్పెక్ట్ ఆఫ్ దట్ మారకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ వేస్తేనే కొంతైనా మార్పు వస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అండి 10,000 పనిష్మెంట్, 10,000 ఫైన్. అట్ ద సేమ్ టైం జడ్జి గారు కావాలంటే మనం అంత రిమైండ్ కూడా ఇవ్వచ్చు. సో అవన్నీ కూడా విస్తృతంగా అవగాహన కల్పించాము. December 31 రోజు కేవలం ఈ రోడ్ యాక్సిడెంట్స్ మీద విస్తృతంగా ఒక ర్యాలీస్ చేయించాము మొత్తం సబ్ డివిజన్ మొత్తం. ఎలాంగ్ విత్ ఆ పోస్టర్స్ అన్ని కూడా స్వయంగా నేనే డిజైన్ చేశాను. ఎమోషనల్ అపీల్ ఉండాలి అని చెప్పి. ఈ అన్ని ఆ రోజు కంప్లీట్ సబ్ డివిజన్, నేను ఇక్కడ ఎమ్మిగ్నూరు టౌన్ లో చేశాము, సబ్ డివిజన్ ఎవరికి వాళ్ళు చేశారు. ఆ రోజు నైట్ మాత్రం ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా ప్రశాంతంగా గడిచిందండి ఇన్సిడెంట్ ఫ్రీ. అంటే నేను విన్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ December 31 నైట్ మాత్రం సైలెన్సర్ లేకుండా బైకులు తిప్పడాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వీధుల్లో తిరగడాలు, ఎక్కడైనా వీధుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడాలు, ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను. సో అది ఈసారి లేకుండా మా సిఎస్ ఎలాగైతే తిరుగుతారో నేను కూడా నైట్ 1:30 దాకా నేను మొత్తం రోడ్స్ మీద తిరుగుతూనే ఉన్నాం మొత్తం ఎమ్మిగ్నూరులో. ఎక్కడ కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు. మేడం మీరు ప్రొఫెషనల్ చేసుకొచ్చారు, ఒకసారి పర్సనల్ లోకి వెళ్తాం. సాధారణంగా మగవాళ్ళు యూనిఫామ్ ఆఫీసర్లు అయినా ఇంట్లో భార్య వాళ్ళు ఇంకా ఉంటారు, కానీ మీరు ఇక్కడ డ్యూటీ చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మగాను, అత్త, కోడలుగాను, భార్యగా ఇంకో డ్యూటీ ఉంటుంది. ఈ రెండు ఎక్కడైనా క్లాష్ అవుతుంటాయా?
అవుతుంటుందండి. అంటే వర్కింగ్ విమెన్కి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. కాకపోతే ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల మా హస్బెండ్ చాలా కోఆపరేటివ్. ఆయన ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. సో బాబు నేను వచ్చేలోపు బాబు వచ్చినా ఆయన చూసుకుంటూ ఉంటారు, నేను వెళ్ళిన తర్వాత నేను చూసుకుంటాను. కానీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండాలండి వర్కింగ్ విమెన్కి. రెండు బ్యాలెన్స్ చేయడం కష్టము. కాకపోతే ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. కానీ మనకి ఉండే జాబ్ హైలీ ఛాలెంజింగ్. ఆల్మోస్ట్ మన 24 hours టైం కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఏ టైంలో ఏది జరుగుతుందో మనకు తెలియదు. ఇమీడియట్ గా రషప్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నీలకంఠేశ్వర స్వామి జాతరకి మేము అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకుని ఉన్నాక సడన్ గా మర్డర్ అని తెలిస్తే నిన్న జాతరలో లేదు. ఇక మొత్తం సిఐ గారికి అక్కడున్న స్టాఫ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే నా ప్రెసెన్స్ అక్కడ చాలా ఇంపార్టెంట్. సో అట్లాగా ఆ రోజంతా నేను సంఘటన వచ్చినప్పుడు ఇంట్లో పెళ్ళిళ్ళు మమ్మీ రా ఫంక్షన్ ఉంది పుట్టినరోజు ఉంది అంటారు కదా, అప్పుడు ఏం చెప్తారు? ఏమోనండి, నేను వచ్చిన తర్వాత కొన్ని నేను ఎక్కువ జాబ్కే ఇంకా ప్రయారిటీ ఇచ్చాను. ఎందుకంటే నా ప్రెజెన్స్ కంపల్సరీ అవసరమైనప్పుడు మాత్రం నేను ఫీల్డ్లోనే ఉన్నాను. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అకేషన్స్ జరిగినప్పుడు కూడా మొన్న సంక్రాంతి మాకు చాలా బాగా చేస్తారు. బట్ ఆ టైంలో నాకు ఇక్కడ ఇంపార్టెంట్ డ్యూటీస్ ఉండడం, కేసెస్ ఉండడంతో మా ఫ్యామిలీ మా పేరెంట్స్ వచ్చినా కూడా నేను ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయాను. తప్పదండి మాకు ఇంకా. ఇంకా ప్రజెంట్ సైబర్ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్ కేసు అయిన తర్వాత మీరు ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా అట్లా ముందు ప్రజలను అవగాహన తీసుకురావడానికి ఏపీ పోలీసులు ఎక్కువ ప్రాక్టీస్తున్నారు. అవునండి. మీరేం చేస్తున్నారండి? మేము ఏం చెప్తారు మీరు? రెగ్యులర్ గా ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నామో అన్ని ప్రోగ్రామ్స్ లో కూడా కంపల్సరీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వస్తుంటాయండి. సైబర్ క్రైమ్ అనేది అదే చెప్తున్నా కదా, దానికి ఏ పరిధితో సంబంధం లేదు, లిమిట్స్ లేవు. ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా సైబర్ క్రైమ్ బాధితులు అవ్వచ్చు. ఒకప్పుడు దొంగదనం చేయాలంటే మన ఇంటికి వచ్చో మన దగ్గరకు వచ్చో చేయాలి. ఇప్పుడు అట్లా కాదు, మనం అక్కడ ఉంటాం, అక్కడ నైజీరియాలో ఉండొచ్చు, ఎక్కడైనా మన బ్యాంక్ నుంచి డబ్బులు తీసేసుకోవచ్చు. మనం సేఫ్ గా ఉంటుందని డబ్బులు ఇంట్లో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్ లో పెట్టుకుంటాం, బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకుంటాం. ఆ అకౌంట్ లో డబ్బులు పోతున్నాయి కదా ఇప్పుడు. అదే సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ లో ఒకప్పుడు ఏంటంటే కొంచెం అత్యాశ గాని భయం గాని రెండింటి వల్ల పోయేవి డబ్బులు. అంటే మనకి ఫోన్స్ వస్తూ ఉంటాయి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో రెట్టింపు లాభాలు లేదా మూడింతల లాభాలు అని చెప్తే ఓకే, తక్కువ టైంలో మనం ఎక్కువ ధనవంతులం అయిపోతున్నాం కదా అని ఆ ఆశతో దాంట్లో వెళ్తూ ఉంటారు. బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు జెన్యున్ గా డబుల్ అవ్వాలంటే లీగల్ ప్రాసెస్ లోనూ జెన్యున్ గానే అవుతాయి తప్ప ఏ షార్ట్ కట్స్ ఉండవు దానికి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ముందు చెప్తున్నాము. తర్వాత ఈ మధ్యన ఒక లింక్ వస్తుందండి. నేను ఈ లింక్ లో ఇలాగే రాసి ఉంటుంది, నేను ఇది అబద్ధం అనుకున్నా కానీ ఇది నిజమే, ఈ లింక్ నొక్కితే నాకు 5,000 వచ్చాయి, మీరు కూడా క్లిక్ చేయండి అని. మనము ఎవరికైతే ప్రజలకి అవేర్నెస్ ఇస్తున్నాం, వాళ్ళు సైబర్ క్రైమ్ మీకు ఇట్లా ఫోన్ చేస్తారు లేదా డిజిటల్ అరెస్ట్ అని చెప్తారు, మీకు ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పమంటారు, అవన్నీ చెప్పొద్దు అని మనం చెప్పేటప్పుడు వాళ్ళు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఎలా అయితే మనం నమ్ముతామో ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా పొందొచ్చో ఆ మార్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇట్లా సైబర్ క్రైమ్ అనేది ఒకదానికి పరిమితం అవ్వకుండా రోజు రోజుకి రూపాంతరం చెందుతుంది. సో అన్నిట్లో మనం అవేర్నెస్ ఇస్తూ ఉన్నాము, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాం. ఎక్కువగా ఓటీపీస్ చెప్పడం కానీ, మన మొబైల్ కానీ, మన ఈ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ చెప్పడం కానీ అవి ఎవరికి చేయొద్దు అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ సైబర్ క్రైమ్ అంటే డబ్బులు పోవడం ఒకటే కాదండి, అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడాలు, మార్ఫింగ్ చేయడాలు, ఫొటోస్, క్లోజ్ ఫొటోస్ ఇలాగ షేర్ చేయడాలు అవన్నీ ఉంటున్నాయి. సో వీటికి కూడా మేము చెప్పేది ఏంటంటే అమ్మాయిలకి ఎస్పెషల్లీ మీ పర్సనల్ ఫొటోస్ ఎవరికి షేర్ చేయొద్దు. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పటికీ చేయొద్దు. ఎందుకంటే రేపొద్దు టర్మ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇంకొకటి, బాగా ఇంటిమేట్ ఫొటోస్ ఏమన్నా ఉంటే కూడా ఫోన్లో పెట్టుకోవద్దు అని చెప్తున్నాం. హ్యాక్ చేయొచ్చు, దీనిలో డేటా వాళ్ళు తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఫోన్ పాస్వర్డ్స్ కూడా ఎవరికి షేర్ చేయొద్దని చెప్పేది కూడా అందుకే. ఒకవేళ మన పాస్వర్డ్ తీసుకుంటే ఇమీడియట్ గా ఫోటో షేర్ చేసుకుంటారు కదా. అదే కాదు, జీమెయిల్ పాస్వర్డ్స్ కానీ ఫేస్బుక్ లో కానీ మనకి తెలియని వాళ్ళ దగ్గర నుంచి, ఫిజికల్ గా ఎదురుగా మనకి లేని వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఏదే యాక్సెప్ట్ చేయొద్దు అని. ఎందుకంటే మనం పెట్టే పర్మిషన్స్ లో చాలా వరకు ఫ్రెండ్స్ కి మాత్రమే పరిమితం, వ్యూయింగ్ రైట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఫ్రెండ్స్ లిస్ట్ లోకి ఒకవేళ ఇలాగ అన్నోన్ పర్సన్స్ వచ్చారంటే మన డేటా వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మన పాస్వర్డ్ షేర్ చేయడం కానీ, ఇలా ఫ్రెండ్ రిక్వెస్ట్ అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయడం కానీ ఇట్లాంటివి చేయొద్దు. మీ ఫోటోలు ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్తూ ఉన్నాము. మళ్ళీ ఓటీపీలు చెప్పడం కానీ, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అని కానీ, లేదా ఇప్పుడు న్యూ ఇయర్ కదా మీకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి ఫోన్ చేయడాలు, లేదా ఇదిగో ఈ లింక్ క్లిక్ చేస్తే దీంట్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకోండి అని చెప్పడము. ఇట్లా ఈ మధ్య ఎలా వస్తుందంటే బ్యాంక్ నేమ్ తోటే వస్తున్నాయి.
బ్యాంక్ వెబ్సైట్ లాగానే కనిపిస్తుంది, బట్ ఇట్ ఇస్ అ ఫేక్ వెబ్సైట్. మనం క్లియర్ గా చూస్తే దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం కానీ, యూఆర్ఎల్ తేడా ఉండడం కానీ ఉంటుంది. వాట్సాప్ లో వస్తున్నాయండి, బ్యాంక్ వాళ్ళ ఐకాన్ ఏదైతే ఉంటుందో అది డీపీగా పెట్టుకుని పెడుతున్నారు. డీపీగా ఉంటుంది కానీ పేరు మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాదు, ఒక నెంబర్ వస్తుంది. సో జనాలు ఏం చేస్తున్నారు, ఇక్కడున్న డీపీని చూసి అది క్లిక్ చేసేస్తున్నారు. లేదా ఆర్టీఐ చలాన్స్ అని చెప్పి ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి, అది క్లిక్ చేయగానే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ గురవుతున్నారు. సో వీటన్నిటి మీద విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు కలెక్ట్ చేస్తున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంకా కొంతమంది బాధితులు అవుతూ ఉన్నారు. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళే బాధితులు అవుతారండి, ఎక్కువగా వాళ్ళే బాధితులు అవుతున్నారు సైబర్ క్రైమ్ కి. సో వాళ్ళకి కూడా మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు, ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతున్నారు దట్ వాళ్ళు కూడా విక్టిమ్స్ అయిపోయారు అని. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటున్నారు దీంట్లో, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు, వాళ్ళు కూడా చిన్న చిన్న అమౌంట్లు కాదు, ఆల్మోస్ట్ క్రోర్స్ లో లాస్ అవుతున్నారు. చేస్తూ ఉన్నాము, బట్ వాళ్ళలో కూడా ఇంకా అవేర్నెస్ వచ్చి వాళ్ళగా ముందు అలర్ట్ అవ్వాలి. ఫైనల్ గా చెప్పండి మేడం, డిపార్ట్మెంట్ లోకి వచ్చే అమ్మాయిలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డిపార్ట్మెంట్ లోకి ఏదో మనకి అది చేయలేము అని అనుకోవద్దండి. ఏదైనా కూడా మన యాటిట్యూడ్ ని బట్టే ఉంటుంది. ఛాలెంజెస్ డెఫినెట్ గా ఉంటాయి, ఎందుకంటే ఫిజికల్ గా కూడా హార్డ్ గా ఉంటుంది, మెంటల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. నేను చాలా సెన్సిటివ్ ఎట్ హార్ట్, బోత్ నేను ఫిజికల్ గా సెన్సిటివ్, మెంటల్ గా సెన్సిటివ్ అని నేను అనుకునేదాన్ని. బట్ సిచ్యువేషన్ అలా నన్ను తయారు చేసిందో, లేదా నాలో ఉన్న పొటెన్షియల్ నేను తర్వాత రియలైజ్ అయ్యాను. బట్ ఐఎమ్ ఏబుల్ టు విత్ స్టాండ్. మన సిచ్యువేషన్ కి అడాప్ట్ అయితే, బట్ అట్ ది సేమ్ టైం మనం ఎక్కడ కూడా రాంగ్ రూట్ లో వెళ్లాల్సిన అవసరం లేదు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలండి. అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ పీరియడ్ లో కానీ ఏదైనా మన లా మీద ఏదైతే అవగాహన ఉందో అది రావాలి ఫస్ట్. అది వస్తేనే మనం ఎక్కడైనా సర్వైవ్ కాగలం. నాలెడ్జ్ ఇస్ పవర్, అంతే. నాలెడ్జ్ ఉండాలి, మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, ధైర్యంగా ముందడుగు వేయాలి. ఏది ఇంపాసిబుల్ అయితే కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయిలకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు భార్గవ్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఛాలెంజ్ జాబ్ కాబట్టి ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేకుండా ఒక నాలెడ్జ్ని కానీ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మంచి ఆపర్చునిటీ. ఇందులో పనిచేస్తే పబ్లిక్ నుండి మంచి పేరు వస్తుంది, మనకే కాదు మన కుటుంబాలకు కూడా ఈ పేరు వెళ్తుంది అంటూ భార్గవ్ గారు చెప్తున్నారు. ఆవిడ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ప్రతి మహిళ కూడా, నేను పిల్లల కన్నాను, నాకు బాడీ సహకరించదు, ఇంకా నా జీవితం వంటగదికి పరిమితం అనే భావించే మహిళలందరూ కూడా ఈవిడ ఇంటర్వ్యూ ఖచ్చితంగా చూడండి. 2 పిల్లల కన్నా తర్వాత కూడా ఆవిడ పోలీస్ ట్రైనింగ్ తీసుకొని ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అయ్యారంటే ఆవిడకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత లెవెల్ ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి మహిళకు కూడా ఫిజికల్ కన్నా మెంటల్ ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. భార్గవ్ గారికి మాత్రం మెంటల్ స్ట్రెంగ్త్తో పాటు ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా పెరిగింది. దానికి కారణం అనంతపూర్లో ఒక పోలీస్ అకాడమీ యొక్క ఆఫీసర్ ట్రైనింగ్ అంటున్నారు భార్గవ్ గారు. ఖచ్చితంగా మీరందరూ కూడా అసలు మహిళలకే మెంటల్ టెన్షన్ అనుకుంటారు, మెంటల్ టెన్షన్ కాదు, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు మీరు. మీ మెంటల్ స్ట్రాంగ్ ముందు ఫిజికల్ స్ట్రాంగ్ అనేది జీరో. కాబట్టి మీరు అందరూ డిపార్ట్మెంట్ రండి, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి. ఇప్పుడు మా మగవారికి కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలకు కూడా సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు రండి అంటూ భార్గవ్ గారు చెప్తున్నారు. ఇది వారం భార్గవ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.